హలో అండి. వెల్కమ్ టు హవిషా వంటలు. చికెన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు లేట్. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, చికెన్ కదండీ ఎక్కువ పడుతుంది. బాగా మిక్స్ చేయండి. అన్ని ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టండి. ప్యాన్‌ని హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ముందుగా వేసాం కదండీ, అందుకని 1 టేబుల్ స్పూన్ వేసాను. అందులో ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేయండి. చికెన్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు కారం గాని కాస్త తగ్గితే ఇప్పుడు కొంచెం వేయండి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి 6-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకొకసారి మూత పెట్టండి. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాలు ఉంటే చాలు. ఇక్కడ ధనియాలు, చెక్క, మొగ్గ, కొబ్బరి బాగా రోస్ట్ చేసి పౌడర్ చేశాను. అది 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఒకసారి పౌడర్ అంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫైనల్‌గా కరివేపాకు వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. అంతే, టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.